దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఈరోజు ఉపవాస ప్రార్థన, పరివర్తన, ఆత్మలో పరివర్తన. మొదటిది, ఈ ఉపవాస ప్రార్థన అంటే వాట్ ఈజ్ యాక్చువల్ ఫాస్టింగ్? ఆహారం మానుకోవడం మాత్రమే నా ఉపవాసం కాదు. కొన్ని తొలగించుకోవాల్సిన దుర్గుణాలను, పాపాలను, అవిధేయతను అవిటి కూడా తొలగించుకోవాలి. మొట్టమొదట, చాలామందికి కఠినంగా మాట్లాడే ఒక అలవాటు ఉంటుంది. చాలా కఠినంగా మాట్లాడతారు ఇంట్లో. కోపం వచ్చిందంటే చెడ్డ మాటలు, బూతులు మాట్లాడి చూస్తుంటారు. హర్లింగ్ వెరీ బ్యాడ్ వర్డ్స్. అలాంటి ఒకవేళ మీకు అలవాటు ఉంటే ఈ ఉపవాస ప్రార్థన అదొక బలహీనత. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఒక గృహిణి చాలా మృదువుగా మాట్లాడితే ఇంట్లో అంతా సంతోషం ఉంటుంది. ఒక కుటుంబంలో పురుషుడు, నాయకుడు భార్యతో, పిల్లలతో చాలా మృదువుగా మాట్లాడితే ఆ భార్య, పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆ పని వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎప్పుడు చాలా కఠినంగా ప్రవర్తిస్తే అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఈ శిలువ ధ్యానాల్లో నీవు ఉపవాసం ఉంటున్నావు కాబట్టి, దేవా నాకు ఒక మృదువైన మాట, తీరు నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ముఖ్యంగా స్త్రీలు సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయాలంకారము ధరించుకోవాలి. తప్పకుండా దేవుడు నువ్వు కోరుకున్నది ఇస్తాడు. 66:20 Psalm 66:20 దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును కాక. రెండవది నేను చెప్తాను. కొందరు ఎప్పుడు విచారంగా ఉంటారు. అంటే వీరికి ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదని నేను కొద్దిగా రీసెర్చ్ చేసినాను. కొద్దిగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆలోచించాను. దేవుని వాక్యానికి ఆధారంగా నేను తలస్తున్నప్పుడు ప్రార్థనకు చాలా జవాబులు రాకుండా ఎందుకుందంటే, మొదట వీళ్ళకి అనుమానం ఉంది. మరొకటి అంటే ఎప్పుడు దుఃఖము, విచారము, అవిశ్వాసం ఎందుకు వస్తుందంటే దేవుడు చేసిన కార్యాలను వీరు వెంటనే మర్చిపోతున్నారు. దేవుడు చేసిన కార్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో విశ్వాసం పెరుగుతుంది, సంశయము మానుకుంటాం. కాబట్టి వీళ్ళకు చిరాకు ఎక్కువ ఉంటుంది. ఊరికే చిట్పట్ కోపం వస్తుంది కదా కొందరు. ఎందుకంటే పనుల భారం ఉంటుంది కొంతమందికి. అది కూడా రాకూడదు, అది ఒక బలహీనతనే. మనం ఒప్పుకోవాల్సిందే కదా, మన బలహీనత అన్నీ ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. మనం ఎప్పుడైతే మన బలహీనతలు ఒప్పుకుంటామో దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఊరికే చిరాకు. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్ అంట. ఎన్నెన్ని దుర్వార్తలు మనం వార్తల్లో చూస్తాం. కోపంతో ఇలా చేశాడు, కోపంతో అలా చేసింది. కాబట్టి ఈ కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. ఇంకో మాట ఉంది కదా, వ్యసన పడకు, అది కీడుకు కారణం. కొందరికి వ్యసనం ఉంటుంది, ఎప్పుడు వ్యసనం. ఎన్ని సంవత్సరాలైంది నా పెళ్ళే కాలేదు. నీ పెళ్ళి కాకుంటే మేమేం చేయాలి? నువ్వేం చేయాలి? ఇంకా నీలో తొలగించుకోవాల్సిన అనేకమైన అవిధేయత, చిరాకు, కోపము, ఇవన్నీ తొలగించుకొని ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. నాకు అనిపిస్తుంది పిట్టలు, ఒకసారి పిట్టలు అన్నీ తెచ్చి కేజీలో పెట్టి, నా పెద్ద కొడుకు చాలా ఇష్టం అనమాట అది అఖిల్కు. పిట్టలను జత తెచ్చినాడు. దానికి బుట్టలు, గ్రెయిన్స్ అంత వేసి అదొక రంగురంగుల పిట్టలు చక్కగా. నేను ఆ పిట్టల గూడు దగ్గర పోయి చూస్తున్నాను. చూస్తే అన్నిటి 2 జతలు. దాని పేరు లవ్ బర్డ్స్ అంటారు. అంటే దీనికి ఎట్ట తెలుసు దాని జత అని
అది ఎట్లా, దీనికి పెద్ద పరిశుద్ధ వివాహమైందా? అది దేవుడు ఒక పిట్టకు మరొక పిట్ట పెట్టేసినాడు కదా. అయితే ఇన్ని ప్రార్థనలు చేస్తే నీకు ఒక జత పిట్టని ఇయ్యాడా దేవుడు? నువ్వు పిట్టవే కావాల్సిన, నువ్వు దేవుని రూపంలో సృజింపబడినావు. ఎంత అద్భుతం అండి ఇది. నాకు అది చూసి చాలా అటనే చూస్తున్నాను. ఎంత ప్రేమ ఒకదానికోటి. అబ్బా, పిట్టలను చూసన్నా బుద్ధి రావాలి మనకు కదా. ఎంత జత, ఈ జత చక్కగా దాని జత దానికి తెలుసు అన్నమాట. అయితే నాకు అనిపించింది, పెళ్ళి కాని వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసి బాధపడుతూ ఉంటారు. తొలగించుకోవాల్సిన కొన్ని అవిధేయతలు తొలగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు దీనిలో ప్రార్థనకు జవాబిస్తాడు. ఏకాంగులను ఆయన ఏం చేస్తాడట? సంసారంగా చేస్తాడు. అది మాట తప్పుతాడు, అబద్ధం ఆడాడు కదా. తర్వాత నీవు మరి నెగటివ్ థాట్స్ నుండి విడుదల చేయాలి. మీరు ఏమేమి ప్రార్థన చేయాలని మీకు నేర్పిస్తాను, లిస్ట్ ఇస్తున్నాను. మొట్టమొదటి ఏమన్నాను? కఠినమైన మాటల నుండి విడుదల పొందాలి. రెండవది చిరాకు, కోపము, అసహనం నుండి విడుదల పొందాలి. మూడవది నెగటివ్ థాట్స్. నెగటివ్ థాట్స్ అంటే ఎప్పుడు చీకటి చింతలే, ఎప్పుడు విశ్వాసం మాటలు పలకరు విశ్వాసి. అది కూడా ఒక బలహీనత, దేవుడు అసహించుకునే పాపం. యోబు దేవుని గురించి యుక్తమైన మాటలు పలికినాడంట. దేవుడు ఎవరు? నువ్వెవరు? గాడ్ ఇస్ సో గ్రేట్ అండ్ మైటీ. గొప్ప మాటలు పలకాలి దేవుని గురించి. దేవుడు ఈ పని చేస్తాడు, దేవుడు ఆ పని చేస్తాడు, ఇది చేయగలడు. దేవుడు నాతో అంటున్నాడు, నువ్వు గొప్ప మందిరం కడతావు, అది ఎవరు ఇంతవరకు కట్టలేని మందిరం కట్టి నీకు ఇస్తానన్నాడు. ఎక్కడికి వెళ్ళి ఇస్తామంటే రాజులు నీ దగ్గరకు వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజులకు నిద్ర పట్టకుండా జాయిచర్యను చూసి వాళ్ళకున్న మూటములు అంతా నా దగ్గర దొర్లించి వెళ్ళిపోతారు. హల్లెలూయా. గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ఆకాశమునకు భూమికి సృష్టికర్త. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా చీకటి చింతలు తొలగించుకొని నిరీక్షణ కలిగి ఉండాలి. హోప్ అగెన్స్ట్ హోప్. క్రీస్తులో మనకు విస్తారమైన నిరీక్షణ ఉందట. రోమీలకు రాసిన పత్రిక 15:13లో యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. కాబట్టి నిరీక్షణను మానుకోకుండా ఉండాలి. మీరు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి. ఎఫెసీ 5:10లో ఆ మాట ఉంది. తర్వాత కొందరికి సహనం అనేది ఉండదు, అస్సలు సహనం ఉండదు. దేవుని వాగ్దానాలు పొందుకోవాలంటే నీ కుటుంబంలో ఓర్పు కావాలి, సేవలో ఓర్పు కావాలి. ఉదయం 3 గంటలకు లేవాలి, 4 గంటలకు సిద్ధంగా ఉండాలంటే ఏం కావాలి? నీకు ఓర్పు కావాలి. ఎన్ని పనులు చక్కబెట్టి రావాలి. సహనం. అందుకే హెబ్రీ పత్రిక 12:3లో ఒక మాట, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను తలంచుకోవాలి. హల్లెలూయా. సహనం కావాలి. ఈ మధ్యలో నిజంగా నా సహనానికి ఒక పరీక్ష అయింది. ఊరకుండి నమ్ముకొనటం వల్ల నీకేం కలుగుతుంది? బలం కలుగుతుంది. ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకోనండి. ఊరక నిలిచుండి చూడు, నీ పక్షమున నేను యుద్ధము చేసి. దేవుని కంటే గొప్పదానా నేను? అవును, నేను దేవుని వాక్యాన్ని నమ్మితే, స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని నమ్మితే నేను అలాగే ప్రవర్తించాలి కదా. నా హృదయంలో వ్యసనము, బాధ, కోపము, ఆగ్రహము, చిరాకు ఇవన్నీ పెట్టుకుంటే నాకు వాక్యం ఇవ్వడు కదా దేవుడు. నా హృదయం పవిత్రంగా ఉండాలి. స్ఫటికంలాగా ఉంటే నీ దేవుని వాక్కులు మరి నా హృదయంలోకి వచ్చి చేరుతుంది. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అనేకులు దీవింపబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకే ఈరోజు మీ హృదయాలు సరి చేసుకోవాలి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఆ గారడి సీమోనుతో పేతురు ఒక మాట అంటాడు. వాడికి పరిశుద్ధాత్మ కావాలని వస్తాడు, అపోస్తల పాదాల దగ్గర పడతాడు. పరిశుద్ధాత్మ నాకు కావాలి. నీకు ఎందుకు కావాలి పరిశుద్ధాత్మ? మీలాగానే నేను చేతులు పెడితే వారందరికీ ఆత్మదిగాల వారి మీద, వారందరూ రోగులందరూ బాగా కావాలి. ఎందుకు? వారి ఉద్దేశము చెడుగా ఉంది. మనం ఎప్పుడైనా దైవ కార్యాలు చేసేటప్పుడు ఆలోచన, నీ దృష్టి లేక నీ చిత్తవృత్తి చాలా పవిత్రంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు హావ్ టు బి ప్యూర్ ఇన్ యువర్ థింకింగ్. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది. ఆ ఇంటికి పోతే 1000 రూపాయలు తప్పకుండా ఇస్తారు, వీళ్ళని అడిగితే 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇవన్నీ చెత్త బుట్టలో పడేయాలి. దేవుని స్తోత్రం. శ్రీమంతుడైన దేవుడు మన దేవుడు, హల్లెలూయా. ఈ చటాక్ బుద్ధులు అన్నీ పడేయాలి. ఏం బుద్ధులు ఇవి? చిన్న చిన్న బుద్ధులు అన్నమాట. అటు చేస్తే బాగుంటుంది, ఇటు చేస్తే అని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుని యందు శ్వాసం ఉంచాలి. హల్లెలూయా.
చూడండి, గారడి సీమోనుకు పరిశుద్ధాత్మ కావాలంట, కానీ వాని ఉద్దేశాలు చాలా వంకరగా ఉంది. అభిషక్తుల దగ్గర చెల్లవు ఇవన్నీ. ఆత్మతో నింపబడి దేవునితో సరిగ్గా సంబంధం ఉన్న వారి దగ్గర మీ నాటకాలు ఏవి చెల్లవు. ఎందుకంటే వాడు వచ్చినాడు పేతురు దగ్గర వచ్చేసి అంటున్నాడు, నాకు ఆత్మ కావాలని నా మీద తల మీద చేయలుంటున్నాడు. వెంటనే పేతురు గుర్తుపెట్టినాడు, నీ వెండి నీతో నశించును గాక. ఏంటి నువ్వు డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మను సంపాదించాలనుకుంటావు? ఎంత చెడు హృదయం నీది. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. అందుకే ఈ పవిత్రమైన పరిశుద్ధాత్మలో నీకు పాలు పంపులు లేవు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీకు ఉన్న కల్మషం, హృదయంలో సోకిన కల్మషం అంతా యేసు రక్తం ద్వారా దాన్ని ఏం చేయాలి? ఆ దుర్నీతి నుండి విడుదల పొందాలి. ఎందుకంటే ఎప్పుడు యేసు ప్రభు రక్తం మనకు అందుబాటులో ఉంది. విధేయత గల సమ్మతి గల మనసుతో నువ్వు మోకరించి ప్రార్థన చేశావు. రిమూవ్ ఎవ్రీ గైల్ ఫ్రమ్ మై హార్ట్ లార్డ్. ప్రతి దుర్నీతి నుండి నన్ను విడిపించిన ఆయన. నీ రక్తంతో నా హృదయం కడు, నీ రక్త ప్రోక్షణ నా హృదయానికి దయచేయి. ఎంత బాగుంటుంది, తళతళ మనం మెరిసిపోతాం. ఒక రాగి చెంబు ఉంది మా ఇంట్లో, దాంట్లో నీళ్లు తాగాలంటే రోజు నేను దాంట్లో నీళ్లు పెట్టుకుని తాగాలి. రాగి చెంబు ఒక్క రోజులో మరకలు వచ్చేసాయి, అన్ని లోపల అంతా నల్లు. మా ఇంట్లో పనిచేసే ఆవిడ ఇక తోమింది చూడు, తోమి 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 లోపట బయట ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది. అప్పుడు నేను అన్న, ఇట్లా ఉండాలి నా హృదయం. దేవుని స్తోత్రం. మచ్చలుంటే ఎంత వికారం ఉంటుంది. చింత ఉంటే కూడా తొలగించుకోవాలి. చింత, ఎప్పుడు చింత, ఎప్పుడు నొసటి మీద అంతా కుచ్చులు, ముఖం అంతా మాడి, మళ్ళీ పెద్ద బైబిల్ పట్టుకొని విశ్వాసులని అవసరం లేదు. యూ ఫీల్ లైట్, యూ రిలాక్స్. దేవుని సెలవు లేకుండా నీకు ఏది సంభవించవు. ఆ విశ్వాసం ఎందుకు లేదు? ఆ విశ్వాసం ఉంటే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు. దేవుని సెలవు కావాలి నీకు జీవితంలో. ఏదైనా కీడైనా మేలైనా ఏది రావాలన్నా దేవుని అనుమతి కావాలి. కాబట్టి ఎందుకు నీకు చింత? చింత మానాలి. దేవునిలో ప్రగాఢమైన విశ్వాసం ద్వారా ప్రార్థన ఎక్కువగా చేయాలి. కాబట్టి ఫిలిప్పీ 4:6 ఏముంది? దేని విషయం నీవు చింతించు, ప్రతి విషయం ప్రార్థన చేయాలి. తర్వాత కొందరు ఎప్పుడు సనుగుడే అండి. ఒక జబ్బు అది నన్ను అడిగితే, గజ్జి లాంటి జబ్బు అన్నమాట. ఓ సనుగుడు. నిద్ర మేల్కొన్నప్పటి నుండి మళ్ళా నిద్రపోయేంత వరకు గుడుగుడు 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 గుడుగుడు. ఇలాంటి వారు విశ్వాసుల సణుగుమని దేవుడు మనతో చెప్పినాడా? మీరు ఏవేవి తొలగించుకోవాలో చెప్తున్నాను ఖచ్చితంగా. ఇవన్నీ పాత్ర క్లీన్ చేస్తున్నాను అనమాట. బాగా చింతపండు వేసి ఏం చేస్తున్నా? తోముతున్నాను. అంటే 1 కొరింథీ 10:10 ఒక మాట ఉంది కదా, మీరు సణగకండి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించారు. సణిగి 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 సణగకుండా దానికి విరుగుడు ఏంటంటే స్తుతించాలి. ప్రతి విషయంలో విశ్వాసం ఏం చేయాలి? స్తుతించాలి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్. అది అలాగూ చేయట మరి దేవుని చిత్తము, క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని 1 తెస్సలోని 5:16 మీరు చూస్తారు. తర్వాత మరికొందరికి మరి ప్రెషర్స్, టెన్షన్స్ అన్నమాట. టెన్షన్స్, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. కనుక ఇక్కడ ప్రెషర్స్ వచ్చినప్పుడు, టెన్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? జస్ట్ స్టాప్, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ యొక్క మరి ప్రెషర్స్, టెన్షన్స్, స్ట్రెయిన్ ఇదంతా కూడా దేవునికి అప్పగించాలి. నీ పనుల భారము యెహోవాకు అప్పగించాలి. అప్పుడు నీ ఉద్దేశములు ఏమైందంట? సఫలమే. నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలము. కొందరి హృదయంలో ఎప్పుడు చేదు, వారికి ఎప్పుడో జరిగిన సంగతులన్నీ కూడా గుర్తొస్తుంది. వీళ్ళకి చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. వీళ్ళకు 1980లో ఏం జరిగిందో తెలుస్తుంది, 1950లో ఏమైందో జరుగుతుంది, 40 ఏళ్ల కింద వాళ్ళని ఎవరు ఏ మాట అన్నారో తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు? చిన్న జీవితం ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నావు? అందుకే యేసుప్రభు అన్నాడు, నువ్వు ఏ నాటికి ఈడ ఆ నాటికి చాలు. నిన్ను ఎవరైనా బాధ పెడితే మర్చిపో, ఫర్గెట్ ఇట్. ఆ చేదైన వేరు మీలో ఏదైనా మొలిచి మిమ్మను అపవిత్రులుగా చేయకుండా జాగ్రత్త పడాలని హెబ్రీ 12:15 మాట. చేదైన వేరు ఏదన్నా మొలుస్తుందా? దాన్ని కూకటి వేళ్లతో నువ్వేం చేయాలి? పెరికి పారవేయాలి. అది మొలిసి మొలిసి పెద్దగా అయి శాఖోపశాఖలుగా అయిపోతుంది, నిన్ను అణిచివేస్తుంది. యూ బికమ్ యూజ్లెస్. ఎప్పుడు కూడా వేప చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, ఇలాంటి మామిడి చెట్టు కానీ పెరట్లో ఎందుకు పెట్టరు మీరు?
ఎందుకు పెట్టరు పెరట్లో ఎప్పుడు తొట్టిల్లో పెడతారు కదా, రోజు మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు. మరి వేప చెట్టు ఎందుకు పెట్టరు మీ వాకిట్లో? ఎందుకంటే అది వేరు దన్నిందంటే బిల్డింగ్ ఏమవుతుంది, పడిపోతుంది. బిల్డింగ్ పడిపోతుంది, నీ జీవితం అస్తవ్యస్తమైపోతుంది, నీ పునాదులు కదిలింపబడుతుంది. అందుకే చేదైన వేరు ఏదైనా మొలిస్తే దాన్ని నువ్వేం చేయాలి, దాన్ని పెరికి పాడవేయాలి. హల్లెలూయా. అది దేశమే కానీ, కోపమే కానీ, అలసటనే కానీ, నిద్రపోత్తనమే కానీ, తిండిపోత్తనమే కానీ, త్రాగుడే కానీ, ఇవన్నీ చేదు వేరు. ఇవి నీ జీవితాన్ని తారుమారు చేసేస్తుంది, పాడు చేసేస్తుంది. కాబట్టి వాటిని పెరికి పారవేయాలని ఒక తీర్మానము చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కొందరికి చాలా స్వార్థం ఉంటుంది. అంటే వారికి ఇతరుల గురించి ఉన్న శ్రద్ధ కానీ, ప్రేమ కానీ, దయ కానీ లేని గుణాలన్నమాట. మర్చిపోకండి, దయ చాలా అవసరం నీ హృదయంలో. కనికరం చాలా అవసరం. నీకు కఠినత్వం తొలగించుకోవాలి. కానీ దేవుడు నీ హృదయాన్ని మార్చగలడు. రాతి హృదయాన్ని మార్చి ఏం చేస్తాడట, మాంసపు గుండెనిస్తాడట. హల్లెలూయా చెప్దామా. రాతి హృదయం అండి, నా మనసు రాతి మనసు అండి. అది నువ్వు పెద్ద పోకడగా చెప్పుకుంటున్నావు కానీ దేవునికి ఏమాత్రం ఇష్టమో లేదు. ఆ రాతి హృదయాన్ని మార్చేస్తాడు. అందుకే క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, ఇదిగో నీకు క్రొత్త హృదయాన్ని ఇస్తానంటాడు. ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయంలో ఉంది అనుకుంటా, 26వ వచనంలో, బిహోల్డ్ ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్. క్రొత్త హృదయం, జాలిగల మనసు, కనికరం గల మనసు, ప్రేమగల మనసు, దయతో నిండిన మనసు. దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడు. కఠినుల ఎడల వికటంగా. నీ హృదయము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, స్వచ్ఛమైన హృదయాన్ని ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. తోటి విశ్వాసి కొద్దిగా అపాయంలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, డూ యువర్ బెస్ట్. అది తప్పకుండా మంచి మనసు అన్నమాట. కొందరైతే ఇతరులకు పెళ్లి సంబంధాలు రాగానే చెడగొట్టేస్తారు. ఆ పిల్లనా మొన్ననే చూసిన మోటార్ సైకిల్ మీద ఇంకోతో పోయిందట, అయిపోయింది. దహించు అగ్ని వలె దేవుడు మన ముందు నడవాలి. ఈ చెడు బుద్ధులు, నక్క బుద్ధులు, కుట్ర బుద్ధులు, ఇతరులను పాడు చేసే బుద్ధులు, ఎందుకు ఇన్ని మాటలు? చాలా మాటలు మాట్లాడతారు. విశ్వాసులకు అంత మాటలు అవసరం లేదు నన్ను అడిగితే. లెట్ us గెట్ రైట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట మనం సరిగ్గా ఉండాలి. నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉండాలా, సరిగ్గా ఉండాలి. ఆయన కాంట కరెక్ట్గా ఉంటుంది. ఆయన చేతిలో ఏముందట, త్రాసు గలవాడు, దండి కొట్టాడు ఆయన. కాబట్టి దేవా, నాలో మోసం ఉన్నది ఒప్పుకో, నాలో చెడుతనం ఉంది ఒప్పుకో, నాలో స్వార్థం ఉంది. స్వార్థం అనేది కూడా మంచిది కాదు దేవుని బిడ్డలకు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. నువ్వు ఆరోగ్యంతో కాపాడితే దాని విలువ నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఒక్క ఆక్సిజన్ సిలిండర్ నీ గాలాడకుండా పెట్టాలంటే ఎన్ని కట్టాల డబ్బులు. నీ ప్రాణంకున్న విలువ నీకు తెలుసా? ఇవన్నీ డబ్బులు పెడితే వచ్చేటి కావు ఇవి. ఆయన దయచేతనే నీ కొమ్ము హెచ్చింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన శక్తి అది ఎంత అమోఘమైంది. యూ కెనాట్ వే విత్ మనీ. డబ్బుతో అవి మూటగట్టలేవు, నువ్వు కొలవలేవు. కాబట్టి అలాంటి దుర్గుణాలన్నీ కూడా తొలగిపోవాలి. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్సరం అనేది ఇంకో పాపం. మత్సరం, మాటికి చిరాకు, కోపం, అవన్నీ తొలగి దుష్టత్వం అన్నమాట, ద్వేషం అన్నమాట, హేట్రెడ్. ఫలాని వాళ్ళంటే నాకు హేట్రెడ్. ఎందుకు హేట్రెడ్? నిన్ను దేవుడు ప్రేమించినాడు కదా, నువ్వు ప్రేమగల దేవా అని మొదలు పెడతావు కదా ప్రార్థన. నీకు నీ బిడ్డలకు అందరికీ దేవుని ప్రేమ కావాలనుకుంటావు. నువ్వెందుకు ప్రేమించు? శత్రువులను సహా ప్రేమించు. హింసించి వారి కొరకు ఏం చేయి నువ్వు? ఈ స్వభావం ఉందా? దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకొని సరి చేసుకోవాలి. ఉన్న ఒకరు మా ఇంటికి వచ్చినారు, హై షుగర్ పేషెంటే. టీలో షుగర్ వేయాలన్నా అంటే వేసేయి. నేను షుగర్ శత్రువు కదా అంటే, శత్రువులను ప్రేమించమన్నాడు కదా, శత్రువులను ప్రేమించమన్నాడు కదా. అందుకే షుగర్ 1 స్పూన్ కదట 2 స్పూన్లు వేసి తాగుతాడు. అలాగ కదా నేను అనేది. ప్రభు చెప్పినాడు, ప్రభు మనకు మార్గం చూపెట్టినాడు.
మీ విరోధులను నీవు ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేస్తే నీ ఒంటికి చాలా మంచిది మందది. నీకు రోగాలు రాకుండా ఉంటాయి. దేవుడితో నీకు సత్సంబంధం కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎక్కువగా మాట్లాడే ఆ స్వభావం ఉంటే కూడా కట్ యువర్ వర్డ్స్, మిన్స్ యువర్ వర్డ్స్. చాలా మాటలు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాన. మితముగా మాట్లాడువాడు మహాజ్ఞానిగా ఎంచబడతాడు. ఎప్పుడు చూసినా మాటలు. ఇద్దరు కలిసిందంటే ఇంకంతే, ఇంకా న్యూస్ పేపర్ అవసరం లేదు. ఎందుకంటే అన్ని వార్తలు వాళ్ళకి తెలుస్తుంది. మాట్లాడి 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 ఏంటి మాట్లాడము అని నేను కొద్దిగా సంధి సమాసం నేను కూడా తెలుగులో చదువుకున్నాను. మాట ప్లస్ ఆట, మాట్లాడడం, ఆడి ఆడి ఇతరులకు ముప్పు తీసుకురావడం. మాటలాడడము అంటే మాటలు ప్లస్ ఆటలు అన్నమాట. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు. ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే లూజ్ ఇట్. కాబట్టి జీవ మరణములు నీ నాలుక వశం. ప్రార్థనలు ఏమి ఉంటే కూడా తొలగించుకోవాలి. వీ హ్యావ్ టు బికమ్ పీపుల్ ఆఫ్ ప్రేయర్ వర్డ్స్ ఆఫ్ ఈవిల్. కీడును తరిమి కొట్టేది మరి ఇంకోటి కాదు, ప్రార్థన మరి ఉపవాసం అని మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే ఒకటి కంట్రోల్ యువర్ టంగ్. చాలా దోషం చేస్తుంది ఈ నాలుక. ఎముక లేదు, నరం లేదు. కాబట్టి నోరు అదుపులో ఉంచుకోవాలి. ప్రభా, ఇవి చెప్పేవన్నీ నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా నేర్చుకొని చెప్తున్నాను. నాకు కావాలి అని అడిగి మీ ముందు నిలబడుతున్నాను. నాలుక చిన్న అవయవం, అది శరీరం అంతా కీడు తీసుకొని వస్తుందంట. నిప్పు చాలా చిన్నగా ఉంటుంది కానీ విస్తారమైన అడవిని ఏం చేస్తుందంట, తగలబెట్టేస్తుంది. ఈ నాలుకను అదుపు చేసుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. యూ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి ఈ 40 రోజుల్లో మీకు కొన్ని హింట్స్ ఇచ్చాను అంతే. ఇంకా చాలా కార్యాలు ఉంది. అవును ప్రభా, ఇది నాలో ఉన్న దుర్గుణం. చాలా మాట్లాడతాను నేను. ఆ మాటలు అదుపులో ఉంచుకొని మిత్తముగా మాట్లాడడానికి ఏది అవసరం, ఇది న్యాయమా, ఇది సత్యమా, 3 ప్రశ్నలు అడుక్కోవాలంట. ఇది అవసరమా, ఇది న్యాయమా, ఇది సత్యం. తర్వాత కొందరు నోరు తెరిస్తే అబద్ధం అండి. నోరు తెరిసేదే ఆలస్యం. ఏం అబద్ధాలు ఆడతారు. మళ్ళీ సిలువ ధ్యానాలు అంటారు, ఉపప్పడి ఉపవాసం అంటారు. మళ్ళా మరి చాలా ఆర్భాటంగా ఉంటుంది వారి ప్రవర్తన. డోంట్ స్పెల్ అన్ట్రూత్ బికాస్ గాడ్ ఈజ్ ట్రూత్. హల్లెలూయా. దేవుడు సత్యవంతుడు. ఆయనలో ఏ అబద్ధము లేదు. నువ్వు ఎలాగ అబద్ధం ఆడుతావు? లేనిది ఉన్నది, లేని వార్తలు పుట్టించి రంగులు ఈకలు తోకలు వేసి పరుల జీవితాన్ని పాడుగొట్టడం ఎంత తప్పది. నీకు ఒక సంగతి తెలియదంటే డోంట్ స్పీక్ అబౌట్ ఇట్, అంతే. డోంట్ స్పీక్ అబౌట్ ఇట్. ఒక దైవ సేవకురాల గురించి మాట్లాడాలి అని అనుకుంటే నువ్వు మొట్టమొదటి అనుకోవాలి, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఇది నాకు దీంతో పని లేదు, ఈ కార్యంతో నాకు పని లేదు, దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో కూడా ఎంత మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు నోరు తెరవాలి. వాక్యంలో ఉంది, ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. లబలబల మాట్లాడతారు. ఎన్ని బాధలు దాని ద్వారా, ఎంత మిస్అండర్స్టాండింగ్. అపవాదికి ఏమి ఇస్తున్నారు మీరు? చోటు రా, ఇంటికి రా, అపవాది రా, కొమ్ములు పెట్టుకొని రా, కూరలు పెట్టుకొని రా, మా ఇంటిని నువ్వేం చేయి, సర్వనాశనము చేసే ఇన్విటేషన్. కాబట్టి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, అంతే. పిల్లలతో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, భార్యతో ఎంత మాట్లాడాలి అంత మాట్లాడాలి, భర్తతో ఎంత మాట్లాడాలి అంత మాట్లాడాలి. నువ్వు ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలి అంటే దేవునితో బాగా మాట్లాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. pour your heart before God. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అన్నీ వింటాడు మన యేసయ్య, అన్నీ వింటాడు. నేను అట్నే మాట్లాడతాను. నేనైతే మొత్తం మాట్లాడేస్తాను. ఎందుకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించి అన్నీ మనం మాట్లాడితే, ఇంగ్లీష్లో ఒక మాట్లాడింది, డోంట్ ట్రస్ట్ ఆల్ యువర్ ఎగ్స్ టు వన్ బాస్కెట్ అంట. అన్ని గుడ్లు ఒకటే బుట్టలో పెట్టినామంటే అన్నీ పలిగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాల జీవితంలో. ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. ప్రభా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. కొన్ని కార్యాలు మాలో నుండి తొలగిపోవాల్సిన కార్యాల గురించి మేము ధ్యానించినాం. మీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం.
మా హృదయాలు సరిగ్గా ఉండాలి తండ్రి. నీ ఎదుట మా హృదయము నిష్కల్మషంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మేము నీ ఆశీర్వాదాలన్నిటికీ మేము వారసులం అయిపోతాం. బుద్ధిపూర్వకంగా చేసే ప్రతి తప్పుకు మేము శిక్షార్హులము నాయన. నీ ఉగ్రతకు మేము గురవుతాం. ఆ భయం మాకు దయచేయండి. ఎన్ని అవకాశాలు ఇస్తున్నావు తండ్రి. వాక్యము ఎవరికి ఇంత మా వరకు నాయన ఏ ప్రజలకు చేయని మేలు మాకు చేస్తున్నావు. టీవీ ద్వారా నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు నువ్వు అందిస్తున్నావు. వాక్యం మమ్మల్ని సరిచేయాలి. అవును తండ్రి, మేము ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా తలంచాలి, ఏ విధంగా మేము నడుచుకోవాలి, ఇవన్నీ కూడా ఎత్తి చూపేది నీ పరిశుద్ధ గ్రంథం కొరకు నీకు వందనాలు. నీ వాక్యము మా పాదమునకు దీపం, అది మా త్రోవకు వెలుగై ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం. మాలోని ఇష్టమైన ప్రతి నీచ కార్యాన్ని తొలగించండి. మత్సరము, కోపము, వివాదము, ద్వేషము, పగ, ఈర్ష్య, స్వార్థము, దొంగతనము, అబద్ధము, వేషధారణ అయినా అసత్యము, విస్తారంగా మాట్లాడటము, ఇలాంటి బలహీనతలన్నీ తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలకు తగినట్టుగా మేము ప్రవర్తించాలి నాయన. మా తండ్రి ఏ విధంగా ఉన్నాడు, క్రీస్తు యేసునకు ఈ మనసు ఉన్నది, ఆ మనసు నాకు కూడా కావాలని ఆశ మాకు దయచేయండి. ప్రతి బిడ్డ నీకు కావలసిన బిడ్డ నాయన, నీ రూపంలో చెక్కున్నావు. నువ్వెంతో ప్రాణం పెట్టి ప్రేమించినావు తండ్రి. వారెవ్వరు కూడా అనర్హులు గారు, అయోగ్యులు కారు. దేర్ ఆల్ నీడెడ్ బై యూ లార్డ్. నువ్వు స్వరక్తం ఇచ్చే సంఘాన్ని సంపాదించుకున్నావు. రక్తం పెట్టినంతగా మమ్మల్ని ప్రాణప్రదంగా నువ్వు ప్రేమించినావు తండ్రి. నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఒక పశ్చాత్తాపమైన హృదయంతో నైనా మార్పు మేము కోరాలి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టిగా మారిపోతాడన్నావు. రాతి గుండెని తీసివేస్తానన్నావు, మాంసపు గుండెని నీకు ఇస్తానన్నావు. నీ ఆజ్ఞలు, నీ విధులు, నీ కట్టడలు అనుసరించినట్లుగా మాకు సమ్మతి గల మనసు నువ్వు ఇస్తావు తండ్రి. నీకు స్తోత్రం. నీ రక్తం ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుంది కనుక నీకు స్తోత్రం. నీ రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి హృదయాన్ని పవిత్రం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదాలకు వారసులోటకు మమ్మల్ని పిలిచినావు తండ్రి. ఏ దీవెన మాకు అందకుండా మరి సాతానుడు ఎట్టి కుయుక్తులు చేస్తున్నాడు, వాటన్నిటిని జయించడానికి ఉన్న శక్తి, బలం మాకు దయచేయండి నాయన. నీకు స్తోత్రం. ఏ అడ్డున్నదో మాకు, నీకు ఈ ఆశీర్వాదాలు అందకపోవడానికి ఏం కారణమో ఆ కారణాలు బయలుపరిచి వాటిని తొలగించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని రక్తంతో నాయన పరిశుద్ధులుగా మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వేడంగా
ప్రభుకీయను క్రైస్తవా వేడంగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ